హాయ్ టు ఆల్. ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా హైజీనిక్గా చేసుకోవచ్చండి. ఫస్ట్ పాలల్లో కొంచెం పాలల్లో కప్పులో ఇలా కుంకుమ పువ్వు అనేది వేసి పక్కన పెట్టేస్తే నానుతూ ఉంటుంది అనమాట. మంచి కలర్ కూడా వస్తుంది. కుంకుమ పువ్వు వల్ల ఒక మంచి విషయం చెప్తాను, మీకు ఎవరికైనా తెలుసో లేదో నాకు చెప్పండి. ఫ్రెష్ పాలు తీసుకొని కాగబెట్టుకున్నాక అలాగా 2-3 సార్లు కాగబెట్టుకోవాలండి. మంచిగా మేగడ వస్తుంది. కొంచెం మరిగినా కూడా మంచిదే, దగ్గరుండి మరగటం వల్ల ఇంకా టేస్ట్ కూడా పెరిగిద్ది. చూస్తున్నారు కదండి, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు అన్నీ నేను 20 పప్పులు తీసుకొని అవి మంచిగా పౌడర్ చేసుకొని ఇందాక మరగబెట్టుకున్న పాలల్లో అయితే వేసానండి. చూస్తున్నారు కదండి ఎంత బాగా మరిగిన, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చాలామంది పంచదారతో చూపిస్తున్నారండి. పంచదార ఇష్టం లేకుండా హెల్తీగా తినాలి అనుకుంటే కనుక ఇప్పుడు నేను తీసుకున్న లీటర్ పాలని హాఫ్ లీటర్ చేశాను. హాఫ్ లీటర్ పాలని ఇంకొక బౌల్ తీసుకొని ఈక్వల్ క్వాంటిటీలో చేసుకొని దాంట్లో ఒక బౌల్లో అయితే కనుక పట్టిక బెల్లం వేసానండి. టేస్ట్కి తగ్గట్టు మనం టేస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇంకో దాంట్లో బెల్లం వేసాను. ఇలాగ కరిగిన తర్వాత కొంచెం చల్లారాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత కుల్ఫీ మౌల్డ్స్ అనేది ఉంటాయండి. కుల్ఫీ మౌల్డ్స్లో దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పట్టిక బెల్లం ఉన్న వాటికి స్టిక్స్ పెట్టాను, బెల్లం ఉన్న వాటికి స్పూన్ ఉన్న స్టిక్స్ పెట్టాను అనమాట. డిఫరెన్స్ అలా పెట్టుకున్నాను. రెండు టేస్ట్లు చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి బెల్లం అన్నది అందరికీ తెలిసిందే. పట్టి బెల్లం కూడా చాలా లైట్ మైల్డ్గా ఉంది టేస్ట్ కూడాను. ఇలా హెల్తీగా టేస్టీగా చేయండి. బయట చాలా వరకు చాలా ఇబ్బందిగా ఉంది. ఐస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ కూడా చూపిస్తున్నారు కదండి, ఎంత అన్హైజీనిక్గా ఉన్నాయో. ఇలా హెల్తీగా ఒక 10 నిమిషాల పైన కష్టపడ్డామంటే పిల్లలకి మనమే ఈ సమ్మర్లో మంచి హెల్తీ ఐస్ క్రీమ్స్ అనేది, కుల్ఫీ కానీ ఇలా మంచి మంచి రెసిపీస్ అయితే చేయొచ్చు. కుంకుమ పువ్వు గురించి అయితే కనుక నేనైతే చెప్తానన్నా కదండి. కుంకుమ పువ్వు అనేది కలర్ కోసమే కాదండి. కుంకుమ పువ్వు అనేది ఇలాగ మన ఫుడ్ రెసిపీస్లో వాడటం వల్ల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందంట. నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడైతే చెప్పారు. అప్పటి నుంచి ఏదైనా హెల్తీ రెసిపీస్ అన్ని రెసిపీస్లో వాడుతూ ఉంటాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆఫ్టర్ 6 అవర్స్ తర్వాత హ్యాపీగా ఎంజాయ్ చేయటమే. మీరు కనుక ట్రై చేస్తే కనుక నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ నచ్చితే కనుక ఈ వీడియోని ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. అందరికీ హెల్ప్ అయింది. బెల్లంతో ఇలా పట్టి బెల్లంతో చేసేది ఫస్ట్ టైం అండి, ఎక్కడ ఉండదు. సో నచ్చితే కనుక యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. చూస్తున్నారు కదండి, ఇలాగ మన ఇంట్లో అయితే మంచిగా హెల్తీగా చేసుకోవచ్చు. నేను తర్వాత చేసినవి కూడా చూపించాను. లైక్ ఇవ్వడం మాత్రం